హైదరాబాద్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ డెజర్ట్ అనేది టేబుల్ ఆర్ట్ షో అనే ఒక స్పెషల్ డెజర్ట్ని రింగ్ మాస్టర్ వరుణ్ తేజ్ అన్నకు తినిపించడానికి ఈరోజు మనం బేబీలోనే రెస్టారెంట్కి వచ్చాం జూబ్లీ హిల్స్లో. లెట్స్ గో, దాని సంగతి ఏంటో చూద్దాం. హైదరాబాద్స్ మోస్ట్ కాస్ట్లీయెస్ట్ డెజర్ట్ విత్ వరుణ్ తేజ్ అన్న. నమస్తే. ఎలా ఉన్నారు? ఇంతమంది హీరోలు ఉండగా ఈ కాస్ట్లీయెస్ట్ డెజర్ట్ ట్రై చేయడానికి మిమ్మల్ని ఎందుకు పిలిచాను వేసుకోండి. ఎందుకంటే మీ మట్కా సినిమా వస్తుంది. మట్కా సినిమా ఇస్ రివాల్వింగ్ ఆల్ అరౌండ్ మనీ. సో ఈరోజు మనం అసలు ఈ డెజర్ట్ ఏంటి, అది ఎందుకు కాస్ట్లీయెస్ట్, దాని సంగతి చూద్దాం. షెఫ్ వీఆర్ రెడీ. ఇంకో స్పెషల్ షెఫ్ ఉన్నాడు. ఇంకో షెఫ్ సమేత్. Okay. Hi. టర్కీ నుంచి. Yes. Hello again. Hi. How are you, sir? Everything's okay? Great. Yeah. Good. Sir, what are we having today? ఏం తింటున్నాం మేము? Table art dessert. Table art Table dessert. art. Yeah. Okay. మన దగ్గర టేబుల్ ఉంది. ఈ నేమ్ ఆర్ట్ వేస్తాను. Art table art. Okay, man. We have also dry ice because of show. Show is important. Okay. Yeah. So I am the showman. This is dry ice. 2 cup of vanilla ice cream. ఇక్కడ దాకా మనకు తెలిసింది. మనకు అన్ని వచ్చినాయి లోకల్ గా. మనకు తెలియదు ఏం వస్తుందో చూద్దాం. Yeah. Presentation of the చూద్దాం. Wait, we are ready? Chef, what are these sauces? Is that good? This is the mango sauce. What is the name sauce of? I forget its English. My English. Mango, apricot. Like this. And this is the chocolate sauce. Okay. I use signature like that. Cake, brownie. That looks good. Right. What is this? So raspberry cloud. Raspberry. Very cool. Chocolate like that. And now it's show. We're here for that. Yeah. My bro, plate edit feel అవుతారా? 100% feel అవుతారు. అంత ప్రెజెంటేషన్ చేసిన పేపర్ మీద తినడానికి. So enjoy. Thank you. You're welcome. Thank you. Enjoy it. Looks Love great. We'll need spoons, I think. Yeah, of course. Thank you. Thank you. ఆయన టేబుల్ ఆర్ట్ షో కాస్ట్లెస్ట్ డెజర్ట్ అంటే నేను ఏదో వేరే ఇమాజినేషన్ ఉండే కానీ ఈ బొమ్మ అయితే ఇలా అయితే అనుకోలేదు. నాకు టిష్యూ పేపర్ వేసి పార్చ్మెంట్ పేపర్ అంటే. ఓకే, పార్చ్మెంట్ పేపర్ తినచ్చు దాని మీద. ఇది తినక ఇది వేసి. ఇది స్టార్ట్ చేద్దాం. చాలా కొత్తగా ఉంది. నువ్వు ట్రై చేయాలి కొంచెం. ఇంతగా ఉంది. రాస్బెర్రీ క్లౌడ్ అన్నారు కదా, ఇది మ్యాంగో సాస్ అన్నారు. మీరు ట్రై చేయాలి. బాగుందా? బాగుంది. అవదని చెప్పట్లేదు. లేదు మీరు ట్రై చేయాలి. సాస్తో ఎత్తండి. యూజువల్లీ మ్యాంగో సాస్ తినరు, చాక్లెట్ రాస్బెర్రీ అండ్ వాటితో. బాగుంది. ఇంకో బయట తిన్నాను. ఒక దాని టేస్ట్ ఇలా అంటే ఇంకో బయట తిన్నాను. అవును, అది ముట్టుకోక కాదు. అవును. చల్లగా ఇదేంటిది, ఇది తెలుసుకుందాం అన్న. అటాక్. ఓ చాలా గట్టిగా ఉంది. నా స్పూన్ లాగ్ ఇష్టం అని. చాలా ఇష్టం ఉందా మీకు? ఎవరికి ఇష్టం ఉంటుంది డెజర్ట్. ఇప్పుడు సింపుల్గా డెజర్ట్లు తింటూ కూడా ఇంత బాడీ మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలంటారు? జిమ్కి వెళ్ళాలి. సింపుల్ ఆన్సర్. ఇది మాకు చూడడానికి అర్థం కావట్లేదు కానీ నోట్లో వెళ్తుంటే మంచి మంచి టూ గుడ్. చూడడం కూడా బాగుంది. టూ గుడ్, టూ రిచ్. నాకు దీనికన్నా ఇదేం బాగా నచ్చింది. నాకు కూడా టూ గుడ్. తిందాం అనుకోండి. చాక్లెట్ తింటూ కొంచెం ఎక్కువ తినకూడదు. ఇప్పుడు ఈ ఆరెంజ్ సాస్ ముంచండి. అది ఫస్ట్ నువ్వు తిని చెప్పా, చూద్దాం కొంచెం. ఏంటిది, ఏం టేస్ట్? ఏం సాస్ అదే? ఇందాక షెఫ్ కూడా పేరు చెప్పలేదు దాన్ని. అవును, దానికి తెలియదు. తిన్నాను అది. నాకు అర్థం కాలేదన్న. ప్రతి సాస్ అయినా తెలియట్లేదు. ఇది ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కాలేదు. అంటే నాకు ఐస్ క్రీమ్ అంటే ఇక్కడ ఏదో క్రీమ్ స్టోన్లో ఐస్ క్రీము, బాస్కిన్ రాబిన్స్, అదే బేసిక్ కదా. అంతే కదా. ఇది కొంచెం కొత్తగా ఉంది. ఇప్పుడు సరదాగా మీకు బాగా కాస్ట్లీ, బాగా గుర్తుండిపోయి ఇలాంటి విచిత్రమైన డెజర్ట్ ఏమైనా ఉందా అన్న? కాస్ట్లీ కాదు కానీ చీజ్ కేక్ లండన్లో ఒక చోట తిన్నాను. నాకు పేరు గుర్తురాట్లేదు. లెటో అని. లెటో ఇట్స్ ఫేమస్. ఇట్స్ ఫేమస్ ఇప్పుడు. అంటే నాకు కొంచెం ఇలాగా ఇంత బిల్డప్ ఇచ్చే రిజల్ట్ కన్నా డైరెక్ట్ నాకు డబుల్ కా మీటా లేకపోతే జిలేబీ. మన ఇండియన్ స్వీట్స్ ఇంకా ఎక్కువ ఇష్టం. ఐస్ క్రీమ్ ఒకటి ఇష్టం. నాట్ ఇలాంటి కేక్లన్నీ ఎక్కువ తినను.
కేక్స్లో ఫ్రెంచ్ బిస్కెట్ అని ఒకటి ఉంటుంది, అది బాగా ఇష్టం. ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ మట్కా. మట్కా మీరు స్టోరీ విన్నప్పుడు ఫస్ట్ మీకు ఐ షుడ్ డూ దిస్ ఫిల్మ్ అని అనిపించిన హుక్ పాయింట్ ఏంటన్నా? రతన్ కత్రి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. సో బాంబేలో ఈ గేమ్ మట్కా గేమ్ అనేది ఒరిజినేట్ అయింది. ఓకే. సో రతన్ కత్రి ఒక వ్యక్తి 1960s 1970s పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ఒక రెఫ్యూజీగా ఇండియాకి వచ్చి ఒక కాటన్ రేట్లు బట్టి, ఇప్పుడు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో కాటన్ ఓపెనింగ్ ఒక రేటు క్లోజింగ్ ఒక రేట్ వచ్చేది. ఆ రేట్ బేసిస్ చేసుకుని రోడ్డు మీద ఉండే లేబర్లు అందరూ ఒక ఆట ఆడుకునేవాళ్ళు అనమాట, కానీ బెట్టేసుకుని ఆడేవాళ్ళు. ఈ వ్యక్తి అది చూసి ఇన్స్పైర్ అయ్యి మట్కా అనే ఒక గేమ్ని తన ఓన్గా దాని నుంచి ఇంప్రవైజ్ చేసి ఒక గేమ్ సృష్టించాడు అనమాట. 1970s 60s ఈ గేమ్ ఎంత పెద్దగా విస్తరించిందంటే లిటరలీ ఇండియన్ ఎకానమీ కదిలిపోయే సిచ్యువేషన్కి వెళ్ళింది అనమాట. 10-20 ఏళ్ళకి దాన్ని బ్యాన్ చేశారు, బట్ ఇప్పటికీ బ్యాన్ చేసినా కూడా ఇలీగల్గా కొన్ని చోట్ల గేమ్ ఉంటుంది. ఆ వ్యక్తి గేమ్ ఎలా కనిపెట్టాడు? వాడు 70s ఫోన్స్ టెలిగ్రామ్ ఏమీ లేని టైంలో ఒకే నంబర్ని ఇండియా మొత్తం ఎలా చెప్పగలిగాడు ఒకే చోట నుంచి కూర్చుని అనేది వాజ్ అ బిగ్ వావ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. ఒకనొక సిచ్యువేషన్లో వాడు మట్కాని లీగల్ చేస్తే ఇండియాకు అప్పు తీర్చేస్తానంటాడు. అంటే ఈజ్ దట్ హెడ్ స్ట్రాంగ్. అంటే సో ఆ క్యారెక్టర్ గురించి, ఒక మనిషి గురించి ఎంతో చెప్తుంది. ఎక్కడైనా పోర్ట్ ఎక్కడ ఎక్కువ ఉందంటే అక్కడ క్రైమ్ ఎక్కువ. వైజాగ్ లాంటి ప్లేస్లో ఒక వాసు అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తో ఒకవేళ ఆడే రతన్ కత్రి అయ్యి ఉంటే, వాడి గేమ్ కనిపెట్టుంటే వాట్ ఈస్ ఇట్ అని వాడి లైఫ్ స్టోరీ అనమాట. ఒక 16 years అప్పుడు వాడు బర్మా నుంచి ఒక రెఫ్యూజీగా వైజాగ్ వస్తాడు. అక్కడి నుంచి హౌ హీ బికమ్స్ మట్కా కింగ్ అనేది సినిమా కథ. నీ కథ కూడా చెప్పాను నేను. ఐస్ క్రీమ్ ఇచ్చాను, షుగర్ హైలో షుగర్ రష్ చెప్పేసాను, కరిగిపోతుంది ఐస్ క్రీమ్. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. ఇది కలిపి కొంచెం బోరింగ్ ఉంది, అందుకే దీంతో కలుపుదాం. ఓకే, ఐస్ క్రీమ్ బేసిక్, కానీ వెనిలా ఐస్ క్రీమ్ ఎక్కడ ఒకేలా కలుపుతుంటే బాగుంది. నేను ఫస్ట్ టైం ఇలా ఈటింగ్ షోకి రావడం చేయడం ఇంట్రెస్టింగ్. కొన్ని చిల్లి క్వశ్చన్ అడుగుదాం. అచ్చ తెలుగు ఫుడ్స్లో మీ ఫేవరెట్ ఫుడ్స్ ఏంటన్నా? మా ఇంట్లో ఆంధ్ర స్టైల్ బిర్యానీ చేస్తారు, అది నా ఫేవరెట్. ఉత్తొంకాయ బాగా ఇష్టం, పప్పు ఇవన్నీ. అంటే బేసిక్ మన తెలుగు వంటలు అంటే రాగి సంగటి కూడా బాగా ఇష్టం. రాగి సంగటి బై ఎనీ ఛాన్స్ మీకు వంట వచ్చాను ఏమన్నా? రాదు కదా, అందుకే అలా బయటకు వచ్చి తింటాం. ఓకే, ట్రై చేసా, వద్దమ్మా వాళ్ళొద్దున్నారు, టేస్ట్ చేసి చూసి కూడా చెప్పేశారు రుద్రబాబుని వండకాలి. సో ఆ ఎక్స్పెరిమెంట్ చేయలేదు నేను ఎప్పుడు. తర్వాత నచ్చలేదు నీకు ఇది తిన్నాక దానికి వెళ్ళకపోతున్నా. చాక్లెట్లో ఉండే పవర్ అది. ఇంత డిజర్ట్ తినకూడదు, ఇది 4-5 తినాలి. అవును, నువ్వు డిజర్ట్ ఎక్కువ తింటావు? ఇంకా సేమ్ మీలాగా నాకు డబుల్ కా మీఠా అంటే ఇష్టం. డబుల్ కా మీఠా హైదరాబాద్ డిష్. అన్నప్పుడు మీరు కాకినాడ వెళ్ళారు సినిమా కోసం, వైజాగ్ కూడా వెళ్ళారు. ఇట్లా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ఫుడ్స్ మీరు ట్రై చేసి మీకు బాగా గుర్తున్నవి ఏమైనా ఉన్నాయా, బాగా మెమరబుల్గా? మొన్న కాకినాడకి వెళ్ళినప్పుడు ఏదో రొయ్యలు పంపించారు, కూర ఉంటే ఎవరో అక్కడ ప్లేస్ గుర్తురాట్లేదు. సీ ఫుడ్ చాలా బాగుంటుంది అక్కడ. అడిగి వెళ్ళింది అడిగి తినాలి. వైజాగ్లో నేను యాక్టింగ్ కోర్స్ చేశాను. వైజాగ్లో నాకు అనిపించింది ఏంటంటే, నడుచుకుంటూ ఏ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నా ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు హీరో అవ్వకముందు గో టు సింగిల్ స్క్రీన్స్ ఇన్ హైదరాబాద్? హైటెక్ థియేటర్కి వెళ్ళేవాడిని, ఇంటి దగ్గర హైటెక్ థియేటర్ 70M. పిఆర్ హైటెక్, మరి అక్కడ మేము ఉన్నాం. ఓకే. సత్యం ఏంటంటే మా ఎస్ఆర్ నగర్ మా కాలేజ్ ఉండేది. సో సత్యం థియేటర్కి బయలుదేరాను. ఒక 10th 11th వచ్చినప్పటికి మాత్రం ఎవ్రీ ఫిలిం ఫస్ట్ డే మార్నింగ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో దేవి, సంధ్య, ఆ పక్కన శాంతి, ఓడియన్, మినీ ఓడియన్లో కూడా సినిమాలు చూసాను. ఇప్పుడు మిస్ అవుతారు ఎక్స్పీరియన్స్? ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మా బాబాయ్ సినిమాలకి, చిరంజీవి గారి సినిమాలకి ఫస్ట్ డే చూస్తాను. నా సినిమాలో 2-3 సార్లు వెళ్ళిన తర్వాత నేను గబ్బర్ సింగ్ కూడా శ్రీరాములు వెళ్ళాను. అంటే మేము కూడా బాబాయ్కి పెద్ద బ్లాక్ బస్టర్ పడాలి, ఫ్యాన్స్ అందరూ నచ్చే సినిమా ఉండాలి అని ఆ హీట్లో ఉన్నాం. సో సినిమా ఫస్ట్ టైం చూసి బయటకు వచ్చి మా నాన్నకు ఫోన్ చేసి, నాన్న కొట్టాను సినిమాని గట్టిగా, సూపర్ డూపర్ హిట్ అని చెప్పాం. ఆ మెమరీ నాకు చాలా బాగా గుర్తుంది. శ్రీరాములు పార్కింగ్ లాట్లో అరుచుకుంటూ, అంటే అప్పుడు ఎవరు గుర్తుపట్టేది లేదు మన. అప్పుడు బాగా ఎంజాయ్ చేసాం ఆ టైంలో. రిలీజ్ ఇంకో సినిమా ఆరెంజ్ వీడియోస్ చూసినప్పుడు కూడా అందరూ పాటలు పాడు, కాన్సర్ట్ సెటప్ లాగా, దట్ వాజ్ ఫన్. నేను చూస్తుంటే బాగుండేది. నువ్వు యాక్ట్ చేస్తా తింటున్నావు? నేను ఇంకా అయిపోయింది, మంది ఎక్కేసింది. ఇప్పుడు మీరు తిట్టుకున్న వాళ్ళు లేదని మన లాస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. మీకు ఓజీ స్టోరీ తెలుసు, మాకు తెలుసు. మీరు మా కోసం ఏం లీడ్ చేసినా మేము చాలా హ్యాపీగా వింటాం. అంటే నాకు తెలిసింది చాలా చిన్నది, నాకు చాలా లైన్గా చెప్పారు అంతే. ఆ లైన్గా మీకు కూడా తెలుసు అనుకుంటాను. ఓకే, గ్యాంగ్స్టర్ స్పేస్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ మట్కా November 14. థ్యాంక్ యూ. Bye guys.